హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను శుభం మూవీ రివ్యూ అనేది ఇవ్వబోతున్నానండి. మా వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళని చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. శుభం మూవీ అండి. లిటరల్లీ నేను నిజంగా చెప్తున్నాను, మూవీ ప్రమోషన్స్ ఇచ్చుంటారు కానీ నాకు మూవీ గురించి పెద్దగా అవగాహన లేదండి. ఒకసారి మా ఫ్రెండ్ ఒకసారి మా తమ్ముడు నాకు మెసేజ్ పెట్టిండు, శుభం మూవీకి వెళ్దామా ఎక్కడ నడుస్తుందని చెప్పి. ఇక అప్పుడు నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు, కొన్ని బిజీ వర్క్స్ వలన. దాని తర్వాత ఎందుకో చూద్దాము, ఒకసారి ట్రైలర్ చూద్దాము, ఓకే మంచి కాన్సెప్ట్ లెక్క అనిపిస్తుంది, హారర్ కామెడీ కాన్సెప్ట్ కదా అని చెప్పి చూద్దామని అనుకుని ఒకసారి వెళ్ళడం జరిగిందండి. బేసిక్గా మూవీ వచ్చేసి 2 hours 5 minutes రన్ టైంలో ఉంటుందండి. ఒక మంచి కాన్సెప్ట్ అండి. సీరియల్ చూస్తే అమ్మాయిలకి వాళ్ళ వైఫ్స్కి సీరియల్ చూసినప్పుడు అలా దెయ్యం పట్టడము, అలాంటి ఒక మంచి కాన్సెప్ట్ ప్లస్ సీరియల్ రిఫరెన్స్ తీసుకురావడము, ఇక సీరియల్ మీద పిచ్చిన వాళ్ళకి సీరియల్ అనేది ఎట్లా వదిలేయాలని చెప్పి అన్న ఒక మంచి కాన్సెప్ట్ మీద రన్ అయిందండి మూవీ అనేది. ఇక ప్లస్ నేను సమంత గారి కోసం నిజం చెప్పాలంటే సమంత గారి కోసం వెళ్ళానండి నేను. సినిమా చాలా డిసప్పాయింట్ అయింది. మనం అనుకున్నంత రేంజ్లో సమంత గారి క్యారెక్టర్ ఉండదు, ప్లస్ మనం అనుకున్నంత రేంజ్లో సమంత గారు ఉండదు. ఒక క్యామియో రోల్ లెక్క వచ్చి వెళ్ళిపోవడం లెక్క అనిపిస్తుంది. ఫుల్ లెంత్ సమంతాని చూడాలనుకున్న వాళ్ళకైతే చాలా డిసప్పాయింట్ అయిందండి మూవీ. ఇక బేసిక్గా నేను మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుందండి. మధ్యలో ఫస్ట్ హాఫ్లో బేసిక్గా చాలా కామెడీ అనేది మనకి వంశీ గారు ఉంటారు. ఆయన వచ్చిన ఫస్ట్ హాఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఒకటి దగ్గర కామెడీ అనేది చాలా బాగుంటుంది. ఆయన జనరేట్ చేసిన ఫన్, ఇంత లిమిటెడ్ క్యారెక్టర్ అయినా కానీ జనరేట్ చేసిన ఫన్ అనేది మనకి చాలా వర్కౌట్ అయిందండి. తర్వాత కొత్త హీరోస్ అంటే అక్కడక్కడ చిన్న మూవీస్ సైడ్ క్యారెక్టర్స్ అట్లా కనపడ్డ హీరోస్ అండి. బేసిక్ ఇది వచ్చి ఒక షార్ట్ ఫిలిం అనుకున్నా అండి. లైన్ చాలా చిన్న లైను. ఫస్ట్ హాఫ్ ఒకటే చాలు, సెకండ్ హాఫ్లో ఏం చాలా అర్థం కాకుండా మిక్స్డ్ యాడ్ చేయడము, అట్లా కొన్ని రిపీటెడ్గా యాడ్ చేయడం అనేది అయిపోయిందండి. కామెడీ బేసిక్గా 1 line కామెడీ అనే కాన్సెప్ట్ బాగుందండి. ఇక 1 line కామెడీ డైలాగ్స్ అనేవి చాలా బాగున్నాయి. ఇక కొంచెం మీకు మూవీ చూసిన కొద్ది ఇది ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది. కాన్సెప్ట్ 13B మాధవన్ గారిది. ఆ మూవీ రివ్యూ ఒకవేళ కావాలంటే మన ఛానల్ ఆ మూవీ రివ్యూ కూడా ఉందండి, అది కూడా చూడొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి. 13B మూవీ రివ్యూది చాలా బాగుంది. హాట్స్టార్లో స్ట్రీమ్ అయితే ఉందండి ప్రెజెంట్లీ. ఇక ఆ కాన్సెప్ట్ అనిపిస్తుంది కానీ చాలా డిఫరెంట్ అండి. దాంట్లో కూడా అంతే, సీరియల్ చూడంగానే అంటే దాంట్లో సీరియల్ చూడడం దెయ్యం పట్టడం కాదు, జరిగిన ఫ్యూచర్ జరిగేవేవో అన్నీ చూపిస్తాయి దాంట్లో. దీంట్లో ఏంటంటే సీరియల్ చూస్తుండగా దెయ్యం పడుతుంది, అదే కాన్సెప్ట్. ప్లస్ కొన్ని కామెడీ ట్రాక్స్ బాగున్నాయండి. సీరియల్ హీరోతో ఫోన్ మాట్లాడడము, ప్లస్ సీరియల్ పిచ్ వదిలేయడము, ప్లస్ డిష్ కొత్త డిష్ పెట్టడం, ఇలాంటి కొన్ని కామెడీస్ అనేవి చాలా బాగా అనిపిస్తాయి. కానీ బేసిక్గా మూవీ అయితే నాకు అంతగా నచ్చలేదు మామస్. మూవీ అయితే నిజంగా అంతగా నచ్చలేదు. చాలా ఎక్స్పెక్ట్ చేసిన సమంత గురించి, ఎందుకంటే ఓన్లీ ప్రమోషన్ కోసమే వాడుకుని క్యామియో రోల్ ఏదో మూవీకి ఫండ్స్ వస్తాయి, ఏమంటారు మూవీకి కలెక్షన్స్ వస్తాయి అన్న తీరులోనే సమంత గారిని క్యామియో రోల్ కింద పెట్టినారేమో అనిపించింది. బేసిక్గా వేరే చిన్న హీరోయిన్ అన్న చిన్న హీరోయిన్ అన్న కూడా పెట్టుకోవచ్చు అదే కాన్సెప్ట్లో. మేబీ ప్రమోషన్స్ కోసము ప్లస్ అట్లాగే ప్లస్ సమంత గారిని చూస్తే కలెక్షన్స్ అనేవి రావచ్చు అనే కాన్సెప్ట్లో పెట్టినా కానీ కొంచెం లెంత్ అనేది పెట్టుకుంటే బాగుండేది. మరి ఒక సెకండ్ హాఫ్ అంతా పెట్టినా బాగుండేది. మరీ లిమిటెడ్ లెంత్ పెట్టుకుని చాలా డిసప్పాయింట్ అయిపోయిందండి సమంత గారి ఫ్యాన్స్కి. ఎస్పెషల్లీ నాకు కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయిందండి. మూవీ స్టోరీ యూనిక్ ఉన్నా కానీ బాగున్నా కానీ ఎందుకో నరేషన్ అనేది కూడా ఈ మూవీలో కూడా సేమ్ అట్లా కానీ నరేషన్ కూడా కరెక్ట్గా రాలేకపోయినారు నరేషను. ఇక హారర్ అంటారా, ఎట్లా ఏమంటారు, తలుపు తీసి భూ అంటారు కదా, ఆ రకంగానే అనిపించింది. పెద్దగా హారర్ సీన్స్ అనేవి నాకేమో పెద్దగా హారర్ అనేది నాకు కనెక్ట్ కాలేదండి. ఎందుకంటే దీనికి మించి హారర్ మూవీస్ అనేది నేను చాలా చూసి మా ఛానల్లో రివ్యూస్ అనేది పెట్టానండి. ఆ మూవీ రివ్యూస్ ఆ మూవీ చూసినప్పుడు ఈ మూవీ హారర్ పెద్దగా అనిపించదండి నాకే కాదు, పెద్దగా ఏం లేదండి. హారర్ కామెడీ అనేది జనరేట్ అయింది. బేసిక్గా కామెడీ మూవీ అనుకోండి మీరు, కామెడీ ప్లస్ హారర్ మూవీ అయితే అనుకోకండి. ఇక యూనిక్ కాన్సెప్ట్ కొత్తగా చూడాలనుకున్న వాళ్ళు ఈ మూవీ ఒకసారి చూడొచ్చు, వాళ్ళకి నచ్చచ్చు అండి మూవీ అయితే. ఇక ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ అన్ని మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అనేది క్లిక్ చేయండి. ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. ఈ మూవీకి అయితే నేను ఓవరాల్గా ఇచ్చేసి 2 అండి. 5కి 2 రేటింగ్ ఇవ్వగలుగుతా అంటే దానికన్నా ఎక్కువ, సరే ఓకే 5కి 2.25 ఇవ్వగలుగుతానంటే దానికన్నా ఎక్కువ అయితే నేను ఇవ్వలేను. ఇక మూవీ మీకు నచ్చితే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మూవీ నచ్చిందా నచ్చలేదని చెప్పి కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇక దట్స్ ఇట్ అండి ఈరోజుకి.